మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 30 లక్షల నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. భర్తీ చేయడానికి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల కళ్ళల్లో ఆనందం చూసి వెలుగులు నింపడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ప్రవీణ్ కుమార్ గారిని నిర్ణయిస్తుందని మన ప్రభుత్వము మాట్లాడితే ఆ పదవి వారు తీసుకోలే. వారి కారణాలు వారికి ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకు నేను వారిని అడిగినా అంటే అట్టడుగు వర్గాల నుంచి పాలమూరు నుంచి వచ్చిన బిడ్డ ఒక మాదిగ సోదరుడు ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉంటే నిరుద్యోగ యువకులకందరికీ న్యాయం జరుగుతుందన్న ఆలోచన నేను చేసిన. ఆ పదవి తిరస్కరించి ఇవాళ దొరల గడీల దగ్గర కాపలా నిలబడడానికి మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు నిలబడ్డారు. మిత్రులారా, మీరు వేసే ఓటు ప్రవీణ్ కుమార్కు కాదు, మీరు వేసే ఓటు మొన్న మీరు బొందబెట్టిన చంద్రశేఖరరావుకు పోతుంది తప్ప ఓటు ప్రవీణ్ కుమార్కు పోదు. చంద్రశేఖరరావు కూసో అంటే కూసోవాలి, లెయ్య అంటే లేవాలి. ఇవాళ ప్రవీణ్కు ఒకవేళ అప్పితప్పి మీరు ఓటేస్తే చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి తెగ నమ్ముకుంటాడు. 10 ఏళ్ళు 10 మంది 12 మంది ఎంపీలను ఇస్తే ఢిల్లీలో ప్రతిసారి పోయి మోడీకే మద్దతు ఇచ్చింది కదా ఈ కేడీకి ఓటెందుకని నేను అడుగుతున్నా.